నాదెండ్ల భాస్కర్ పొడిచాడంట అనేది ఒకటి ఉండిపోతుంది. సో చంద్రబాబు కూడా పొడిచాడు కదా అంటే రెండు కంపేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తాను, ఇలాంటి విషయాలు ఇప్పటివరకు జర్నలిస్ట్గా మీకు తెలియలేదంటే జర్నలిస్ట్గా మీలాంటి వాళ్ళు చనిపోండి. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇక విషయానికి వస్తాం. ఆ రోజున అధికార దాహంతో నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంతమంది దుష్టశక్తుల నుంచి ఈ పార్టీని కాపాడడం కోసం ఆ రోజున పార్టీని తన అధీనంలోకి తీసుకొనవలసి వచ్చింది కొంతమంది సహకారంతో. అంతేకాని ఆయన ఒక్కడు చేసిన పని కాదు అది. ఏ పార్టీ అయినా పార్టీ పెట్టేంత వరకే ఒకటిది, తరువాత అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది. కాబట్టి ఏ ఒక్కరి సొత్తో కాదు, తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి. కొన్ని పార్టీల్లాగా తెలుగుదేశం పబ్లిక్ ప్రాపర్టీ అన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా అదే పరిస్థితి ఏర్పడిద్దేమోనని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు బాబు గారు కూడా. అర్థమైంది అనుకుంటారు ఇప్పుడైనా. ఇది ఈనాటి ప్రజానికానికి తెలియటం కోసం చేసే ప్రయత్నమే. మీరు దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారేమోనని మాకు చాలా బాధగా ఉంది.